రంగాల విద్యుత్ వినియోగదారులకు 24 గంటల విద్యుత్తును అందించి ఎవరు ఊహించిన అద్భుతమైన విజయాలు సాధించిన కేసీఆర్ గారి మీద ఈ రంగంలోనే కేసీఆర్ ఏదో తప్పు చేసిండు అని చెప్పి ప్రజలలో ఒక అనుమానాలు సృష్టించాలన్న ఒక కుటిల యత్నంతో చేసిన చర్య ఇది వాస్తవానికి. అయినా మేము స్వాగతించినాం. ఈ జడ్జి గారే ఒప్పుకోకూడదు వాస్తవానికి కమిషన్ను, అయినా సరే వారు ఎందుకు ఒప్పుకున్నారో మరి కానివ్వండి ఏమైతుంది అని చెప్పి మేమందరం కూడా భావించినాం. మేమేదో కోర్టుకు వెళ్ళి వీళ్ళని ఆపని చెప్పలేం మేము. కానీ దురదృష్టవశాత్తు వీరు కేసీఆర్ గారి పైన వీరికి వేరే అభిప్రాయం ఉందనే విషయం, వీరు ఈ విచారణ అంశాలపైన వీరు కేసీఆర్ వ్యతిరేకుల చేతులు కలిపి వారి అభిప్రాయాలతో వీరికే వివరిస్తున్న విషయం స్పష్టమైపోయింది. కేసీఆర్ గారు ఆ విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పి దయచేసి మీరు విచారణ నుంచి తప్పుకుంటే మంచిది అనే విషయాన్ని కూడా చాలా గౌరవంగా చెప్పారు. మళ్ళీ భుజాలు దడుకొని ఎట్లాగూ కేసీఆర్ గారి మీద ఏం తేల్చలేం, ఏదో ఒక తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపాలి, ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడి నిజమని నమ్మించాలని చెప్పి ఇవాళ ఒక లీకేజ్ ఇచ్చి ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా పెట్టించి దుర్మార్గమైన రాతలు రాయించి ఛత్తీస్గఢ్ పౌర ఒప్పందంతో 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని. 6,000 కోట్ల నష్టం ఇప్పటి వరకు చెల్లించిందే 7,000 కోట్ల రూపాయలను వాడే రాసిండు మొత్తం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి. 17,000 మిలియన్ యూనిట్లు వాడినరు, 7,000 కోట్ల రూపాయలు చెల్లించింది. 17,000 మిలియన్ యూనిట్లు వాడిన తర్వాత చెల్లించింది 7,000 కోట్లు అయితే 6,000 కోట్లు దుర్వినియోగట్లయితే ఏంది అసలు దీంట్లో? అంటే వినేవాళ్ళు అజ్ఞానులనా, అమాయకులనా, లాజిక్ ఉండదనా, తెలివి ఉండదనా, వాళ్ళ మైండ్లకు చైతన్యం లేదనా, ఏందన్నట్టు? మరి తీసుకున్న 17,000 మిలియన్ యూనిట్లకు ఇలా కట్టింది 7,000 కోట్లు అయితే ఇదే ఒప్పందం లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ తెచ్చుకోకపోతే ఆ 17,000 మిలియన్ యూనిట్లు ఇవాళ 15,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చేది కదా, ఖర్చు పెట్టాల్సి వచ్చేది కదా. దాని మీద ఏం అతి తెలివి మాటలు మాట్లాడుతున్నారు? నార్త్ నుంచి సౌత్కి వచ్చిన గ్రిడ్కు మనకు అట్లా వాటానే లేకపోతే ఇవాళ ఇంకా చీకట్లనే ఉండేది కదా. ₹3.90 ఏదైతే ఛత్తీస్గఢ్ ఒప్పందం చేసుకున్నామో అదే సమయానికి ఎన్టీపీసీ ఏర్పాటు చేసిన సింహాద్రి స్టేజ్ 2 నుంచి ₹4.33 తీసుకోవాల్సి వచ్చింది. ₹4.30 తీసుకోవాల్సి వచ్చింది. మనం పీపీఏ చేసినాం. అది ఏ పద్ధతిలో పీపీఏ చేసినామో ఇది కూడా అదే పద్ధతిలో పీపీఏ చేసినాం. మనతో పాటే పీపీఏ చేసుకున్న తమిళనాడు ₹4.90 చెల్లించింది అదే నెలలో 2 నెలల్లో. ఆ రోజుకి ₹3.90 మనం ఏదైతే ఛత్తీస్గఢ్ పవర్ చెల్లిస్తున్నామో ఆ సమయానికి ఎన్టీపీసీ నుంచి మనం తీసుకుంటున్న జడ్జర్ నుంచి తీసుకుంటున్న విద్యుత్కి ₹17 యూనిట్కి చెల్లిస్తున్నాం. కూడంకల నుంచి తీసుకున్న విద్యుత్కి ₹11 చొప్పున చెల్లిస్తున్నాం. మీ కాలంలో జరిగిన అగ్రిమెంట్లే. ₹17 ఎక్కువనా, ₹3.90 ఎక్కువనా, ₹11 ఎక్కువనా, ₹3.90 ఎక్కువనా, ₹4.90 ఎక్కువనా, ₹3.90 ఎక్కువనా, ₹4.30 ఎక్కువనా, ₹3.90 ఎక్కువనా? లేదా వీళ్ళకి సోయి చదువుకోలేదా కోదండరాం? వీటి మీదనే సమాధానం చెప్పాలి. డొంక తిరుగుడు పోవద్దు కోదండరాం.